'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో హిట్ కొట్టిన స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'జాక్'. ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రవి ప్రకాష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాను టాలీవుడ్లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించారు. 'జాక్' సినిమా చూశాను. యావరేజ్గా ఉంది. సిద్దు జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను కాపాడుతూ వచ్చింది. బొమ్మరిల్లు జోన్లోనే ఈ సినిమా కథ ఉండటం ఒక పాజిటివ్ అంశం. ఈ సినిమాకు సిద్దు కామెడీ సీన్లు, బీజీఎం ఒక పాజిటివ్ టాక్స్. వీఎఫ్ఎక్స్ వర్క్స్ బాగాలేకపోవడం వల్ల కనెక్ట్ కాలేకపోతున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. 'జాక్' సినిమా సగం ఉడకని వంటలాగుందని, రా అంటే రాయల్గా చూపించాలి, ఇలా రోతగా చూపించకూడదు. ప్రతిసారీ వన్ లైనర్తో సినిమా వర్కౌట్ అవుతుందని ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో అని ఒక నెటిజన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 'జాక్' సినిమా చూశాను. చాలా బోరింగ్గా ఉంది. ఈ సినిమాకు నా రేటింగ్ 2 అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక 'జాక్' సినిమా రిలీజ్ నేపథ్యంలో హీరో సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్లో విషెస్ తెలిపారు. సిద్దు బ్రో, ఆరెంజ్ నుంచి జాక్ వరకు మీ జర్నీ నిజంగా స్ఫూర్తిని కలిగిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్కు మీకు ఈ సినిమా భారీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. వైష్ణవి చైతన్య, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారికి, బాపినీడు గారికి మరియు ఈ చిత్ర యూనిట్కి ఆల్ ద బెస్ట్ అని ట్వీట్ ద్వారా విషెస్ అందించారు. 'జాక్' సినిమాపై అంచనాలు పెరగడంతో భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ₹1,00,00,000 కలెక్షన్ను సాధించింది. సిద్దు జొన్నలగడ్డ కెరియర్లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమాకు ₹10,00,00,000 రెమ్యునరేషన్ అందుకున్నారు. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ చూస్తే ఇంకొంత మెరుగ్గా ఉండాల్సిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.